వెల్కమ్ టు ఏవన్ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పోతునూరులో శ్రీశక్తి ఫ్రీ బస్ కార్యక్రమంలో మహిళా సాధికారక కూటమి విరోధం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారని, మహిళా సాధికారత అనే ఆలోచన ముఖ్యమంత్రి మనసుకు దగ్గరగా ఉంచిందని, దీనిలో భాగంగానే ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చారు. అలాగే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి మండలం పోతునూరు గ్రామంలో సొసైటీ వద్ద శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు సూపర్ 6 హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి మనము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఎంతగా ఆర్థికంగా చిక్కుపోయిందో తెలుసు. కానీ మహిళలకి వారికి స్వాతంత్రం అంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చే విధంగా మీరు అన్ని రంగాల్లో కూడా పైకి రావడానికి వెసులుబాటు కల్పించే విధంగా స్త్రీశక్తిని ప్రవేశించడం జరిగింది. మరి అది ఆగస్టు 15 అంతా కూడా లాంచ్ చేశాం. మహిళలు ఇలాంటి పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇందాక చెప్తున్నారు, ఎవరు కూడా మీరు ఇంట్లో ఖాళీగా ఉండడానికి కూడా వీల్లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎన్నో మరి స్కీమ్స్ని ప్రవేశపెడతా ఉంది. మీరు అటు వ్యాపార రంగంలో మైక్రో స్మాల్ మీడియం వ్యాపారంలో రాణించడానికి మీకు ఎన్నో లోన్లు కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెసులుబాటు కల్పిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి మనకి సెంటర్లో కూడా మోడీ గారు ఉండి మన రాష్ట్రానికి